అమర్ మెట్లు దిగి వస్తూ బాగిని చూసి ఇక కళ్ళార్పకుండా తదేకంగా ఇద్దరు కళ్ళలో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు. రాతుడైతే చాలా సంతోషపడుతూ ఉంటాడు. బాగి గుండెల్ని పట్టుకొని మరీ ప్రేమగా అమర్ వైపు చూస్తూ ఉంటుంది. మనోహరి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. నేరుగా అమర్ బాగి దగ్గరికి వచ్చి బాగి అని ప్రేమగా పిలవగానే రాతుడ్ మరింత సంతోషపడుతూ ఉంటే సార్ అని బాగి మాట్లాడబోతూ ఉంటుంది. మీ పేరు బాగి, పిల్లల కేర్ టేకర్ రైట్ అని అమర్ చెప్తాడు. అవును సార్ అని బాగి అంటుంది. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి తెలుసు కదా అని అమర్ అంటే, సరే సార్ అని బాగి అంటుంది. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఏ లోటు రాకూడదు అని అమర్ చెప్తుంటే, అలాగే సార్ తప్పకుండా బాగా చూసుకుంటానని బాగి మాట్లాడుతూ ఉంటే, సార్కి గతం గుర్తుకు రాలేదు అని రాథోడ్ బాధపడుతూ ఉంటే, నీ టైం బాగుంది మనోహరి, అమర్కి ఏమీ గుర్తుకు రాలేదని చెంబా చెప్తుంది. అమర్ అలా బయటికి వెళ్ళి కాసేపు తిరుగుదామా, నువ్వు రిలాక్స్ అవ్వచ్చు అని మనోహరి అంటుంది. నో థ్యాంక్స్ మనోహరి, అవసరం లేదు, ఈరోజు నేను ఇంట్లోనే ఉండాలనుకుంటున్నాను అని అమర్ వెళ్తూ మళ్ళీ ఒక్క క్షణం వెనక్కి తిరిగి, బై ద వే బాగి, ఈ డ్రెస్లో మీరు చాలా అందంగా ఉన్నారు అని అమర్ చెప్పగానే బాగి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అని బాగి నవ్వుతూ ఉంటే, ఇన్ఫ్యాక్ట్ నిన్నటికంటే అందంగా ఉన్నారు అని అమర్ చెప్తాడు. ఇలా అంటున్నందుకు తప్పుగా అనుకోకండి అని అమర్ అంటే, లేదు సార్ మీ కాంప్లిమెంట్ నాకు చాలా బాగా నచ్చింది అని బాగి చెప్తుంది. ఇలాగే మెయింటైన్ చేయండి అని అమర్ చెప్తాడు. అలాగే సార్ అలాగే అని బాగి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. అమర్ అక్కడి నుంచి వెళ్ళగానే బాగి రాథోడ్ ఇద్దరు ఐఫై ఇచ్చుకుంటారు. బాగి అయితే హే అంటూ చిన్నపిల్లల గెంతులు వేస్తూ ఉంటుంది. ఏయ్ ఏంటా గెంతులు, ఆపు అని మనోహరి అరుస్తూ ఉంటుంది. ఆయన నన్ను మెచ్చుకున్నారు మనోహరి అని బాగి అంటే, అమర్ మెచ్చుకుంది నీ డ్రెస్ని నిన్ను కాదు అని మనోహరి అంటే, నువ్వు సరిగ్గా వినలేదనుకుంటా మనోహరి, ఆయన మెచ్చుకుంది నన్నే అని బాగి సిగ్గుపడుతూ మురిసిపోతూ ఉంటుంది. సార్ మిమ్మల్ని మెచ్చుకొని అందంగా ఉన్నావని పొగిడినందుకు ఈ మనోహరి గారి చెవిలో సీసం పోసినట్లు ఉంది మిస్సమ్మ, అందుకే ఈ మనోహరికి సరిగ్గా వినిపించలేదు అని రాథోడ్ అంటాడు. ఏంటి నోరు మూసుకుంటావా అని మనోహరి తిడుతూ, మర్యాదగా ఈ డ్రెస్ తీసేసేయి అని మనోహరి అంటుంది. ఆయన చాలా బాగుంది, ఇలాగే కంటిన్యూ చేయని చెప్పాడు మనోహరి, నీవు వినలేదా అని బాగి అంటుంది. నేను కేర్ టేకర్‌నని నువ్వు కూడా చెప్పావు కాబట్టి నేను ఇలాగే ఉంటా అని బాగి అంటే, నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో, నువ్వేం చేసినా అమర్‌కి గతం గుర్తుకు రాదు అంటూ మనోహరి లోపలికి వెళ్తుంది. పిల్లలందరూ లాన్‌లో వాలీబాల్ ఆడుకుంటూ ఉంటే, హాయ్ పిల్లలు అంటూ అమర్ అక్కడికి వస్తారు. హాయ్ సార్ అని పిల్లలు పలకరిస్తూ ఉంటారు. సరే మీ పేర్లు అని అమర్ అడగగానే, నా పేరు అరుంధతి, మీరు నన్ను బుజ్జమ్మ అని ముద్దుగా పిలుస్తారు అని బుజ్జమ్మ అంటే, నా పేరు అంజలి, మీరు నన్ను అంజు అని పిలుస్తారని అంజు చెప్తుంది. నా పేరు ఆనంద్ ఆకాష్ అని వాళ్ళు పరిచయం చేసుకుంటారు. అమరేంద్రకి వచ్చిన పరిస్థితి పగవాడికి కూడా రాకూడదు మనోహరి, చూడు తన సొంత పిల్లల్ని, పేరు పెట్టుకున్న పిల్లల్నే పేర్లు మర్చిపోయి ఎలా అడుగుతున్నాడో అని చెంబ అంటుంటే, నీకు అలా అనిపిస్తోందా, వీళ్ళు వాళ్ళ పేర్లు చెప్పి గతం గుర్తుకు చేస్తున్నారు అనిపిస్తోందని మనోహరి అంటుంది. మిమ్మల్ని కేర్ టేకర్ బాగి బాగా చూసుకుంటుందా అని అమర్ అడగటంతో, మిస్సమ్మ మమ్మల్ని చాలా బాగా చూసుకుంటుంది, హోంవర్క్ కూడా చేయిస్తుంది అని పిల్లలు చెప్తూ ఉంటారు. కేర్ టేకర్ మిస్సమ్మ చాలా గ్రేట్, మేము మిస్సమ్మ అని పిలుస్తాము అని ఆనంద్ ఆకాష్ చెప్తుంటే, మిస్సమ్మ అని అమర్ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే మనోహరి, ఏంటి బాగి మాత్రమే చూసుకుంటుందా, నేను మిమ్మల్ని సరిగ్గా చూసుకోవట్లేదా అని నిలదీస్తూ ఉంటే, అప్పుడు అంజు ఆనంద్ పిల్లలు అందరూ కూడా కన్ను కొట్టుకొని ఇక మనోహర్ని ఆట పట్టిద్దామని డిసైడ్ అయిపోతారు. అయ్యో మనోహరి ఆంటీ మమ్మల్ని ఇంకా చాలా బాగా చూసుకుంటుంది, మాతో కలిసి ఆడుకుంటుంది, హోంవర్కులు కూడా చేయిస్తుంది అని అంజు చెప్తే, అవును నేను మనోహరి ఆంటీతో ఏనుగాట ఆడుకునేదాన్ని అని బుజ్జమ్మ అంటే, ఏనుగాటనా అని అమర్ అంటాడు. మిస్సమ్మని నేను అమ్మ అని పిలుస్తాను సార్, అలాగే పిలవమని మీరు కూడా చెప్పారు. ఇప్పుడు నేను మనోహరి ఆంటీతో ఏనుగాట ఆడి చూపిస్తాను, రండి ఆంటీ వంగండి, నేను మీ మీద సవారీ చేస్తాను అని బుజ్జమ్మ అంటే, ఇప్పుడు వద్దులే మీరు వాలీబాల్ ఆడుకుంటున్నారు కదా అని మనోహరి అంటుంది. లేదా ఆంటీ సార్కి చూపించాల్సిందే, వంగండి అని బలవంతం చేస్తుండటంతో, ఇప్పుడు కాదంటే అమర్ దృష్టిలో నేను బేడైపోతాను, తప్పేలా లేదే అని మనోహరి అనుకుంటూ వంగి నిలబడగానే, ఏనుగమ్మ ఏనుగు అంటూ బుజ్జమ్మ మనోహర్ని ముప్పు తిప్పలు పెడుతూ ఉంటుంది. మిస్సమ్మ మిస్సమ్మ ఇలారా, బుజ్జమ్మ చూడు మనోహర్ని ఏనుగాట ఆడిస్తూ ఎలా ముప్పు తిప్పలు పెడుతుందో అని రాతో చూపించటంతో బాగి చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది. బయట పిల్లలు, ఇంట్లో ఏమో నువ్వు మిస్సమ్మ ఆ మనోహర్ని బాగా ఆడుకుంటున్నారు అని రాతో అంటాడు. బుజ్జమ్మ ఇక నువ్వు దిగు, మనోహరి ఆంటీతో ఇప్పుడు నేను ఏనుగాట ఆడుతాను అని అంజు అంటుంది. అబ్బా వద్దులే అంజు అని మనోహరి అంటే, లేదాంటీ సార్కి చూపించాల్సింది
కావాల్సిందే అని అంజు కూడా ఎక్కి కూర్చుంటుంది. నీ పాపం పండెను నేడే అన్న సాంగ్‌ని బీజీఎంగా వేస్తూ ఉంటారు. మనోహరికి ఇలా కావాల్సిందే రాథోడ్ అని బాగి చెప్తూ ఉంటుంది. అలా అంజు ముప్పు తిప్పలు పెడుతూ ఉంటే, అంజు నువ్వు దిగు, నేను ఆకాష్ ఇద్దరం కలిపి ఇప్పుడు మనోహరి ఆంటీతో ఏనుగాట ఆడతామని ఆనంద్ చెప్పగానే అందరూ నవ్వుకుంటూ ఉంటారు. మనోహరి లేచి నిలబడి అబ్బా! నా నడుమని అనుకుంటూ, బాబు ఆనంద్, ఆకాష్, మీరు నాతో ఏనుగాట ఆడటానికి మీరేమి చిన్న పిల్లలు కాదు అని దండం పెడుతూ ఉంటుంది. చిన్నప్పుడు మీతో ఇలా ఆడుకునే వాళ్ళమని సార్‌కి చూపిస్తున్నాం ఆంటీ అని ఇద్దరూ చెప్తారు. మీ ఆట చాలా బాగుంది పిల్లలు అని అమర్ అంటే, మీరు మనుషులా? పిల్ల రాక్షసులా? అని మనోహరి అంటుంది. మేము ఇలా చాలా ఆటలు ఆడుకునే వాళ్ళం సార్. రోజు ఒక ఆట మీకు ఆంటీతో చూపిస్తాలేండి అని బుజ్జమ్మ అంటుంది. అందరూ నవ్వుకుంటూ ఉంటారు. నన్ను చూసి నవ్వుకుంటున్నారు కదా! కాసేపట్లో మిమ్మల్నందరినీ ఏడిపిస్తాను. నేను ఏడిపించకపోతే నా పేరు మనోహరియే కాదు అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. ఏంటి లాయరు ఇన్ని రోజులకి నాకు బెయిల్ తీసుకొచ్చావా అని రణ్వీర్ అడుగుతూ ఉంటే, మీకు బెయిల్ ఇచ్చింది నేను కాదు సార్, అదిగో ఆ మనోహరియే, అదిగో అక్కడ ఉంది. అయినా కూడా మీ మీద కేసు పెట్టింది ఎవరనుకుంటున్నావు, అమరేంద్ర అని లాయర్ చెప్తుంటే, ఇప్పుడు ఆ అమరేంద్రకి గతం గుర్తుకు లేదని నేను విన్నాను కదా అని రణ్వీర్ అంటాడు. అవును సార్ రండి అని రణ్వీర్, లాయర్ ఇద్దరు కార్ దగ్గర నిలబడి ఉన్న మనోహరి దగ్గరికి వస్తారు. చూడు, నేను నీ కూతుర్ని అప్పచెప్తాను, నువ్వు తీసుకొని కోల్కతా వెళ్ళిపోయి నీ ఆస్తిని నువ్వు దక్కించుకో అని మనోహరి అంటే, ఏంటి నువ్వు నాకు బెయిల్ ఇప్పించావా? నేను నమ్మలేకపోతున్నా. నువ్వు ఏదైనా స్వార్థం కోసమే కదా చేస్తావు. అయినా నా కూతురు ఎవరో అమరేంద్రకి మాత్రమే తెలుసు. తనకేమో గతం గుర్తుకులేదు. నువ్వెలా నా కూతుర్ని నాకు అప్పచెప్తావు అని రణ్వీర్ నిలదీస్తూ ఉంటాడు. నీ కూతురంటే నేను నీకు అంజుని అప్పజెప్తాను. నీకు కావాల్సింది ఒక కూతురు. అంజుని తీసుకువెళ్ళి ఆస్తిని సొంతం చేసేసుకో అని మనోహరి అంటే, గతం మర్చిపోయింది అమరేంద్ర మాత్రమే. బాగి అడ్డుపడుతుంది కదా! అంజుని ఎలా పంపిస్తుంది అని రణ్వీర్ అంటే, ఇప్పుడు అమర్ నువ్వు వచ్చి అడగగానే గతం గుర్తుకు లేదు కాబట్టి నీ కూతురు అంజు అని నమ్మేసి ఈజీగా పంపించేస్తాడు. ఇక ఆ బాగి అడ్డుపడటానికి అస్సలు వీల్లేదు. ఎందుకంటే దాని నోరుని నేను అలా మోయించేశాను అని మనోహరి అంటే, ఇందులో నీకొచ్చిన లాభమేంటి? లాభం లేనిదే నువ్వేది చేయవు కదా అని రణ్వీర్ అంటే, అవును, నువ్వు పిల్లలు ఆ బాగి నాకు అడ్డుగా ఉన్నారు. కాబట్టి నువ్వు అంజుని తీసుకొని వెళ్ళిపోయావనుకో, మిగతా పిల్లలు డిస్టర్బ్ అవుతారు. మిగతా పిల్లల్ని చూసి ఆ బాగి డిస్టర్బ్ అవుతుంది. అప్పుడు ఏడుస్తూ అది పిల్లల్ని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. నువ్వు కూడా అడ్డు తొలగిపోతావు. అప్పుడు అమర్ నా సొంతం అవుతాడు. ఆ ఆస్తి నా సొంతం అవుతుంది అని మనోహరి చెప్తుంది. అబ్బా! సూపర్ స్కెచ్ వేశారు మేడం. మీరు పాలిటిక్స్‌లో లేరు, లాయర్ కూడా కాలేదు. నా అదృష్టం అని లాయర్ చెప్తే, సరే మనోహరి అని రణ్వీర్ అంటాడు. తర్వాత పిల్లలందరూ పరుగులు పెడుతూ ఇంట్లోనే ఆడుకుంటూ అంజు పాప కింద పడిపోతూ ఉంటే, కింద పడకుండా అమర్ పట్టుకుంటాడు. జాగ్రత్తమ్మా అని అమర్ చెప్పగానే, థ్యాంక్ యూ డాడీ అని అంజు చెప్తుంది. దాంతో అందరూ టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు. డాడీని డాడీ అని పిలవకూడదు గదా! నేను పొరపాటున డాడీ అని పిలిచేశానే అని అంజు మరింత టెన్షన్ పడుతూ ఉంటుంది. నువ్వు నన్ను ఏమని పిలిచావు అని అమర్ నిలదీస్తూ ఉంటాడు. డాడీ అని పిలిచానని పిల్లలు చెప్తుంటే, డాడీ అని పిలిచారా? ఎందుకు నన్ను ఇంతకుముందు మీరు ఇలాగే పిలిచేవారా అని అమర్ ప్రశ్నిస్తూ, రాథోడ్ చెప్పు అని అమర్ అడుగుతూ ఉంటాడు. అవును సార్, ఈ పిల్లలందరూ ఇంతకుముందు మిమ్మల్ని డాడీ అనే పిలిచేవారు అని రాథోడ్ చెప్పటంతో, మరి ఇప్పుడు ఎందుకు పిలవటం లేదని అమర్ అంటాడు. అంటే మీరు గతం మర్చిపోయారు కదా సార్ అని బాగి అంటుంది. మర్చిపోయింది నేను మాత్రమే, పిల్లలు కాదు కదా అని అమర్ అంటే, అయితే ఇప్పుడు మేము మిమ్మల్ని డాడీ అని పిలవచ్చా? మా చేత డాడీ అని పిలిపించుకోవటం మీకు కూడా చాలా ఇష్టం అని పిల్లలందరూ చెప్తుంటే, సంతోషంగా పిలవచ్చు, నన్ను డాడీ అని మాత్రమే పిలవాలి అని అమర్ చెప్తాడు. నేను కూడా మిమ్మల్ని డాడీ అని పిలవచ్చా అని బుజ్జమ్మ అడగటంతో, పిలవచ్చమ్మా అని అమర్ అంటాడు. ఇక పిల్లలందరూ ఒక్కసారిగా అమర్ని హగ్ చేసుకుంటారు. బాగి అయితే ఆనంద బాష్పాల్ని కారుస్తూ ఉంటుంది. ఇక్కడెక్కడా కూడా మనోహరి కనిపిస్తూ ఉండదు. చెంబ మాత్రమే ఇదంతా షాకింగ్గా చూస్తూ ఉంటే, రాథోడ్ మరింత సంతోషంగా చూస్తూ ఉంటాడు.